హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రధానమంత్రి ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చేసారు. ఆ పథకం పేరే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఇది 1 ఆగస్టు 2025 అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. కానీ 15 ఆగస్టు 2025కి అమల్లో అయితే తీసుకువచ్చేసారు. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో కొత్తగా 3.5 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడమే దీని యొక్క ఉద్దేశం. ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఉద్యోగం మొదటిసారి చేసే ప్రతి యువకుడికి అయితే వర్తిస్తుంది. ఉద్యోగంలో చేరిన యువకుడికి 15,000 ఇవ్వడమే కాకుండా ఉద్యోగం ఇచ్చిన కంపెనీకి కూడా 3,000 అయితే ఉచితంగా ఇస్తున్నారు. ఉద్యోగం మొదటిసారి చేసే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. మీరు మొదటిసారి ఉద్యోగం చేస్తే పిఎఫ్ అంటే ప్రొవిడెంట్ ఫండ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకొని ఉండాలి. ఈ అకౌంట్ అనేది మొదటిసారి ఓపెన్ చేస్తే మాత్రమే ఈ 15,000 అయితే మీ అకౌంట్లోకి అయితే పడతాయి. ఇది 2 సార్లుగా అయితే పడతాయి, అంటే 2 విడతల్లో అయితే పడతాయి. ఫస్ట్ 6 నెలల తర్వాత ఉద్యోగం చేస్తూనే ఉన్నట్లయితే 7,500 అయితే పడతాయి. తర్వాత 12 నెలల తర్వాత అయితే ఇంకో 7,500 అయితే పడతాయి. ఇది ఎవరికి వర్తిస్తుందంటే కేవలం 1,00,000 లోపల జీతం ఉన్న వాళ్ళకి మాత్రం ఇదైతే వర్తిస్తుంది. కంపెనీకు ఏ విధంగా లాభం ఉందంటే ఉద్యోగం ఇచ్చిన కంపెనీకు ఒకవేళ ఉద్యోగికి 10,000 లోపల అయినట్లయితే జీతం 1000 రూపాయలు అయితే గవర్నమెంట్ ఇస్తుంది. అదేవిధంగా ఉద్యోగికి 10,000 నుంచి 20,000 లోపల ఉన్నట్లయితే 2,000 ఒక నెలకైతే ఇస్తుంది. అదేవిధంగా 20,000 నుంచి 1,00,000 లోపల ఉన్నట్లయితే జీతం 3,000 ఒక నెలకైతే ఇస్తుంది. ఈ డబ్బు 6, 12, 18, 24 నెలలకు ఒకసారి అయితే వస్తుంది. సాధారణంగా కంపెనీలకు 2 సంవత్సరాలకి అయితే వస్తుంది. అదేవిధంగా ఫ్యాక్టరీలకు అయితే 4 సంవత్సరాలకి అయితే ఒకసారి అయితే వస్తుంది. ఇది ఉద్యోగి ఎట్టా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకునేది అయితే ఏమి ఉండదు. నిన్న చెప్పాను కదా, పిఎఫ్ అకౌంట్ అనేది ఒకటైతే ఓపెన్ చేసుకోవాలని, అది మొదటిసారి ఓపెన్ అయితే ఇస్తారని. ఆ విధంగా అయితే పిఎఫ్ అకౌంట్ అనేది మొదటిసారి ఓపెన్ అయినట్లయితే మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడిపోతాయి 2 విడతలుగా. కంపెనీకి ఎవరెవరు అర్హులు అంటే ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ ఉండాలి. అదేవిధంగా 50 మంది ఉద్యోగులు లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లయితే కనీసం 2 కొత్త ఉద్యోగులు అయితే పెట్టాలి. అదేవిధంగా 50 మందికి పైగా ఉన్నట్లయితే ఉద్యోగులు కనీసం 5 కొత్త ఉద్యోగాలు అయితే పెట్టాలి. ఈ డబ్బులు ఎలా వస్తాయి అంటే వేరుగా అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇందాక చెప్పాను కదా, వేరుగా అయితే అప్లై చేయాల్సిన అయితే అవసరం ఉండదు. పిఎఫ్ అకౌంట్ అని క్రియేట్ చేసినట్లయితే మొదటిసారి ఇంకా ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్లో అయితే పడిపోతాయి. కంపెనీలు స్నామ్ సువింద పోర్చువల్లో అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. సో నేను ఈరోజు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈ వీడియో మీకు ఉపయోగం అని అనిపించినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని పథకాలు కావాలనుకున్నట్లయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.